या देवी सर्वोतेषु मातृपेन संस्थिता नमस्तस्ते 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 नमः। ओं महागणाधिपते नमः, महासरस्वत्यै नमः, शिवाय गुरवे नमः, अस्मद्गुरुभ्यो नमः। हरि ओं। श्रीराम राम रामेति रमे राम मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम रामे। శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా చెప్పుకుంటూ, ఈ ఉగాది సందర్భంగా ఈ ఉగాది నుంచి అంతా కూడా విశ్వవసునామ సంవత్సర ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి, వర్ష ఫలితాలు, వార్షిక ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం. ఈ యొక్క గోచారరీత్యా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా, గ్రహాల యొక్క కలయిక ఆధారంగా ఫలితాలంతా కూడా ఆధారపడి ఉంటాయి. కావున ఈ యొక్క వర్ష ఫలితాలు, వార్షిక ఫలితాలు అంతా కూడా తెలుసుకొని ఈ యొక్క పరిహారం అంతా చేసుకోవడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి తెలుసుకుంటాం. ఈ యొక్క నవనాయకుల ఫలితాలంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అటువంటి ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం. విశ్వవసునామ సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరానికి విశ్వవసు అనే గంధర్వరాజు యొక్క నామంతో ప్రారంభమైంది. ఒక ఏకాదశ గంధర్వరాజు యొక్క నామంలో ప్రధానమైన విశేషమైన నామం ఇది విశ్వవసు నామం అని చెప్పేసి. విశ్వవసు అనే గంధర్వరాజు ఎటువంటి వాడయ్యా అని చెప్పేసి అంటే, మానవ జీవితంలో అన్యోన్యమైన దాంపత్య కోసం కానీ, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా కానీ ఈ యొక్క గంధర్వరాజు అనుగ్రహం శీఘ్రంగా ఉండాలట. ఎవరైనా వాళ్ళకి అన్యోన్యమైన దాంపత్యం కోసం అని చెప్పేసి, ప్రేమ అనురాగం ఆప్యాయత కోసం అని చెప్పేసి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఈ విశ్వస్వ గంధర్వరాజునంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, శుభకార్యాలు ఇంట్లో జరగడము, ఆ ప్రేమ అనురాగంతో సఖ్యతగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరానికి మహావిష్ణు ఒక నామం కూడా అంటారు. విష్ణు ఒక నామము, విశ్వకారకుడు అయిన యొక్క మహావిష్ణు ఒక నామం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా విశ్వవసు నామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి? రవి రాజుగా అయినాడు, ఈ యొక్క మంత్రి అంతా కూడా చంద్రుడుగా అయినాడు, సైన్యాధిపతి అంతా కూడా శనిగా అయినాడు, ఓకే, సస్యాధిపతి అంతా కూడా బుధుడుగా అయినాడు, ధన్యాధిపతి అంతా కూడా అంగారకుడుగా ఉన్నాడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి అంగారకుడు, పురోహితుడు బుధుడు, పరీక్షకుడు బుధుడు, గణికుడు శుక్రుడు, గ్రామపాలకుడు రవి, దైవజ్ఞుడు రవి, రాష్ట్రాధిపతి రవి, అశ్వాధిపతి చంద్రుడు, సర్వదేశోద్భతి చంద్రుడు, పశునామాధిపతి రవి, దేవాధిపతి బుధుడు, నరాధిపతి శని, మృగాధిపతి రవి, శుభాధిపతి రవి, వర్షాధిపతి రవి, ఈ రకంగా గ్రామాధిపతి బుధుడుగా ఉన్నాడు. నైవేద్య నాయకుల్లో ఈ ఫలితాలంతా కూడా ఎక్కువ ఫలితాలు రవికి మరియు చంద్రుడికి బుధుడికి ఉన్నాయి. కావున శుక్రుడికి అంతా కూడా రసాధిపతి అనేది మేఘాధిపతి రవిగా ఉన్నాడు. కావున ప్రధానంగా వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఎండలు తాపం అనేది ఉంటుంది. అల్ప వర్షం అనేది సాధారణంగా ఉండేది. ఈ సంవత్సరం అంతా కూడా వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. పాడి పంటలు, పశుపక్షాదుల వల్ల పంటలు తక్కువగా పండడం, ఈ యొక్క పంటలంతా కూడా నష్టపోవడం అనేది జరగడం కానీ, రెండు పంటలు అయితే ఖచ్చితంగా రావడం, ఈ యొక్క ఎరుపు రంగు ధాన్యాలు, పప్పు దినుసులంతా కూడా ఎరుపు రంగు ధాన్యాలంతా కూడా మంచిగా సాగు కావడం జరుగుతూ ఉంటుంది. ఎరుపు రంగు ధాన్యాలు అంటే కందిపప్పు, కందులు మరియు గోధుమలు, ఈ యొక్క మరియు పెసర్లు కూడా, ఈ యొక్క ఎరుపు రంగు ధాన్యాలు, రాగులు కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు రావడానికి అంతా కూడా ఈ యొక్క రవి ఆరాధన చేసుకోవడం వల్ల, సూర్య నమస్కారాలు ఆచరించడం వల్ల, సూర్యుడికి అంతరకు అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల రవి రాజుగా ఉన్నాడు కావున సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం రావడానికి, ఆనందమైన జీవితం రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఒక గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా మేషరాశిలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఈ యొక్క గోచార చక్రవశాత్తు అంతా కూడా చూసుకుంటే మీనరాశులు అంతా కూడా శని, బుధ, రాహు, సూర్య చంద్రుల కలియుగతోటి ఈ యొక్క షష్టగ్రహ కూటమితోటి అంతా కూడా కలియుగగా ఉంది. శుక్ర శని బుధులు కలియుగంతా కూడా శుక్రుడు నీచ స్థానంలో సంచారించడం, శుక్రుడు అంతా కూడా వక్రగతిలో సంచారం చేయడం ప్రధానంగా ఉంటుంది. ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా 29 తారీఖు 30 తారీఖు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం ప్రధానమైన
కారణంగా చెప్పడం జరుగుతుంది. వివిధ రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అవ్వడం, మరియు ఏలినాటి శని ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి 2వ స్థానంలో, ప్రథమ స్థానంలో ఉండడం అంతా కూడా 3వ స్థానంలో కూడా ఉండడం కూడా ప్రధానమైన విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అర్ధాష్టమ శని ఏ రాశుల వాళ్ళకు ఉంది, ఈ యొక్క అష్టమ శని దోషం ఏ రాశి వాళ్ళకు ఉన్నది, సర్వగ్రహ దోష నివారణార్థం ఏ పరిహారాలు చేసుకోవాలో ప్రధానంగా తెలుసుకుందాం. ఈ యొక్క పంచాంగ విశేషాలు అంటే ప్రధానంగా తిథి వార కరణ నక్షత్ర యోగాలు అని చెప్పేసి అంటారన్నమాట. తిథి వార నక్షత్ర కరణ యోగాలు ఈ యొక్క 5 విభాగాల కోసం విశేషంగా నక్షత్ర యొక్క భావ ఫలితాలతో పాటు తిథి యొక్క భావ ఫలితాలు, వారం యొక్క భావ ఫలితాలు, జ్యోతిష్యం యొక్క భావ ఫలితాలు అంతా కూడా చెప్పేది, విశ్లేషాత్మకంగా చెప్పేదే జ్యోతిషము. తిథి వార నక్షత్ర కరణ యోగ కరణాలు అని చెప్పేసి అంటారనమాట. ఈ 5 అంగాల విశేషాల కోసం మానవ జీవితానికి జీవన మార్గంగా ఏ రకంగా ఉంటుంది, ఆ విశేషాలంతా కూడా జ్యోతిష భాగంలో భాగంగా మానవ జీవితానికి జీవన మార్గంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. తిథి వార నక్షత్ర యోగ కరణాలు అని చెప్పేసి. తిథి అనేది మన సంకల్పం చెప్పుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుందని, కరణం చెప్పుకోవడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది, ఆరోగ్యం లభిస్తుందని చెప్పేసి. ఈ యొక్క భారం చెప్పుకోవడం వల్ల ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందం లభిస్తుందని చెప్పేసి. సంకల్ప విధానంలో నిత్యం పూజ చేసుకునే విధానంలో సంకల్పం చెప్పుకునేటప్పుడు తిథి వార నక్షత్ర కరణాలు అనేది చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు ఏ తిథి ఉంది, ఈరోజు ఏం వారం ఉంది, ఈరోజు ఏ యొక్క నక్షత్రం ఉన్నది, నక్షత్రం అనేది చెప్పుకోవడం వల్ల నక్షత్ర అధిపతి యొక్క అనుగ్రహం లభించి మనకు ఆయుష్ ప్రమాణం అనేది పెరుగుతుందట. తిథి వార నక్షత్ర కరణాల యోగాలు చెప్పుకోవడం వల్ల యోగం అంతా కూడా శుభయోగాలు మనకు యోగిస్తుంది, కార్యజయం అవుతుంది, విజయాలు లభిస్తాయి, రాజ్యాధిపత్యం లభిస్తుంది, సంపూర్ణమైన ఆనందమైన జీవితం లభిస్తుంది అని చెప్పేసి పంచాంగ శ్రవణంలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే విశేషంగా పంచాంగ శ్రవణాన్ని విశేషంగా ఉగాది రోజున వింటూ ఉంటారో ప్రత్యేకంగా వాళ్ళకి 100 అశ్వమేధ యాగాదులు చేసుకున్న ఫలితం. ఎందుకంటే దేవతల యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. నవగ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా వాళ్ళ గమనాన్ని ఆధారంగా చెప్పడం జరుగుతుంది. నవగ్రహ దేవతలు వాళ్ళంతా కూడా నవగ్రహ దేవతలకి భాగంగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఫలితాలు, వాళ్ళ యొక్క విశేషాలు, వాళ్ళ యొక్క అనుగ్రహం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి భక్తిగా శ్రద్ధగా మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. పరిహారాలంతా కూడా ఖచ్చితంగా నేను చెప్పిన పరిహారం అంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందమైన జీవితం, అఖండమైన రాజయోగం కలగడానికి, విశేషమైన యోగం కలగడానికి, లక్ష్మీ కుబేర యోగం కలగడానికి, విశేషమైన రాసుల వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలను తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం వాళ్ళు, పుష్యమి 4 పాదాల వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాల వాళ్ళంతా కూడా కర్కాటక రాశి కిందకు వస్తారు. ఆదాయం అంతా కూడా 8గా ఉంది, వ్యయం అంతా కూడా 2గా ఉంది, ఈ యొక్క రాజపూజ్యత 7గా ఉంది, అవమానం 3గా ఉంది. వీళ్ళకి ఆదాయం 8గా ఉన్నప్పటికీ కూడా వ్యయం 2గా ఉంది. ప్రధానంగా వీళ్ళకి శుభకర వ్యయం అనేది చెప్పుకోవడం జరుగుతుంది. శుభకార్యాల నిమిత్తం కానీ, గృహయోగం కోసం కానీ, వ్యాపారం అప్పులు తీర్చుకోవడానికి కోసమైనా కానీ, వ్యాపారం అభివృద్ధి కోసమైనా కానీ మంచి ఖర్చులు అనేది పెరగడం, ఖర్చులంతా కూడా రావసాటిగా అనుకున్న సమయానికి అందడం అనేది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీనరాశిలో సంచారం చేయడం వల్ల ఈ యొక్క శనీశ్వరుడు, శుక్రుడు, బుధుడు, రాహు అంతా కూడా సంచారం చేయడం వల్ల మీకు మిశ్రమైన ఫలితాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క శ్రమతో కూడిన సంపాదన, ఆదాయం అంతా కూడా లాభసాటిగా ఉండడం, ఆదాయం అంతా కూడా శ్రమతో కూడిన సంపాదనగా ఉండడం సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. రాహు యొక్క మార్పు మే నెల 18వ తారీఖు జరగడం వల్ల, కుంభరాశిలో చేరడం వల్ల మీకు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ యొక్క శుభకరమైన కార్యక్రమాల కోసం మీరంతా కూడా ఈ యొక్క శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకుంటూ ఉండాలి. ఈ యొక్క అంగారకుడి ప్రీతికరంగా ఈ యొక్క ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, అంగారకుడి ప్రీతికరంగా కందిపప్పును దానం చేసుకోవడం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన రాజయోగం కలిసి రావడానికి నిత్యమంతా కూడా లక్ష్మీ కుబేర హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు రాజయోగం కలిసి వస్తుంది. ఈ యొక్క రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం వల్ల మీకు విశేషమైన మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి, శుభ ఫలితాలు ఇవ్వడానికి, రాహు కారకుండా ఇవ్వడానికి మినుములు దానం చేసుకుంటే శ్రేయస్కరంగా ఉంటుంది. మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల నిమిత్తం అంతా కూడా ఖర్చులు పెరుగుతాయి. లాభసాటిగా వ్యాపారం అంతా కూడా మందకోడిగా ఉన్నప్పటికీ కూడా
మే 18 తారీఖు తర్వాత మీ కంచె కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దేవతారాధన చేసుకోండి. రావి చెట్టుకి పూజ చేసుకోవాలి. గోమాతకంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల, పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసుకుని గోమాతకంతా కూడా పూజ చేసుకోవడం వల్ల, పచ్చిక తెలకపిండి గ్రాసం అంతా కూడా సమర్పించడం వల్ల, గోంగూర తోటకూర అంతా కూడా గోమాతకి పెట్టడం వల్ల శీఘ్రంగా ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు 18 తారీఖు తర్వాత మంచి శుభకరమైన కార్యక్రమాలు చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. కావున ఎవరైతే వ్యాపారం అభివృద్ధి చేసుకుంటాం అనుకుంటున్నారో వ్యాపారస్తులంతా కూడా ఆగస్టు 18 తర్వాత మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు దేవతారాధన చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే దేవాలయంలో మీరు ఈ యొక్క దీపారాధన నిమిత్తం అంతా కూడా నువ్వుల నూనె దానంగా ఇవ్వండి. తద్వారా మీరంతా కూడా దేవాలయంలో ఎవరైతే నువ్వుల నూనె అంతా కూడా దానంగా ఇస్తారో మీ గోత్రనామాలతో అంతా కూడా దీపారాధన అక్కడ ప్రతినిత్యం కూడా ఉంటుంది. కావున ఆ దేవత అనుగ్రహం అంతా కూడా అమ్మవారి దేవాలయంలో కానీ, శివాలయంలో కానీ, రామాలయంలో కానీ, ఆంజనేయ స్వామివారి దేవాలయంలో కానీ, గణపతి దేవాలయంలో కానీ ఇవ్వండి. తద్వారా మీకు అఖండ రాజయోగం కలిసి వస్తుంది. ఆనందకరమైన జీవితం జీవించడానికి, కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వాళ్ళకి స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సంవత్సరం అంతంలో అంతా కూడా ఆనందకరమైన జీవితమే శుభ్రంగా ఉంది. ఈ యొక్క ఆదాయం అంతా కూడా 8గా ఉంది. కావున మంచి ఫలితాల కోసం నిత్యమంతా కూడా శివాభిషేకంలో అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడతారు. అంగారకుడికి ప్రీతికరంగా ఈ యొక్క కందులంతా కూడా దానం చేసుకోవడం వల్ల, ఎరుపు రంగు వస్త్రాలు, దానిమ్మ పళ్ళు అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగం కలిసి వస్తుంది. ప్రతినిత్యం కూడా దేవతారాధనలో భాగంగా గణపతి పూజలో భాగంగా చెరుకు రసంతో అభిషేకం చేసుకోవాలి. గరికినంతా కూడా గణపతికి సమర్పించడం వల్ల సర్వ కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు. అప్పుల బాధల నుంచి బయటపడతారు. తద్వారా మీకు మంచి ఫలితాలు, వ్యాపారం అభివృద్ధి కలిసి వస్తుంది. ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళంతా కూడా ప్రతినిత్యం కూడా రాజశ్యామల యజ్ఞాన్ని చేసుకోవడం వల్ల మీకు మంచి అవకాశాలు లభిస్తుంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వాళ్ళకి శుభకరమైన కార్యక్రమాలు చేసుకోవడానికి, మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పుడు కూడా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో పాల్గొనండి. మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ హోమాన్ని ఆచరించాలి. తద్వారా మంచి గురుకటాక్షం లభిస్తుంది. ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.